హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం గం గణాధిపతయే నమః. ఫ్రెండ్స్, సంకష్టహర చతుర్థి ఎంత ఇంపార్టెంటో ఈ వ్రతము చేసే వాళ్ళకి ఎన్నో కష్టాలు తొలగిపోయి ఎంతోమంది సంతోషంగా ఉన్నారండి. అలాంటి సంకష్టహర చతుర్థి వ్రతము ఈ సంవత్సరం మొత్తము ఏ ఏ తేదీల్లో వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 2026వ సంవత్సరంలో వచ్చే మొత్తం సంకష్టహర చతుర్థి తేదీలు, అలాగే సమయాలు, చంద్రోదయ సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఠం పేరు కూడా ప్రతి నెల ఒక్కొక్క నామంతో స్వామిని కొలుస్తామండి. కాబట్టి స్వామి పేరు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొత్తగా చూసేవాళ్ళండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొన్ని మంచి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్కి వస్తాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2026వ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు వచ్చినాయో చూద్దాము. ఏ ఏ తేదీన వచ్చినాయి. మనకి ఈ అంగారక చతుర్థితో స్టార్ట్ అయిపోయిందండి. ఈ జనవరి 6వ తారీఖు అంగారక చతుర్థి. చంద్రోదయ సమయం వచ్చి 8:55 ఉంది. ఇక స్వామిని లంబోదర మహాగణపతి అని పూజించాలి. మాఘమాసంలో మనకి వచ్చే గణపతి అంటే ఫిబ్రవరి నెలలో వచ్చేది ద్విజప్రియ మహాగణపతి అండి. గురువారం 5వ తారీఖు వస్తుంది. ఫిబ్రవరి 5వ తారీఖు గురువారం వస్తుందండి. అలాగే 9:36 చంద్రోదయ సమయం ఉంది. ఇక మనకి మార్చిలో పాల్గొన మాసము, మార్చిలో శుక్రవారం రోజు 6వ తారీఖు వచ్చింది. బాలచంద్ర మహాగణపతి అని పూజించాలి. చంద్రోదయ సమయం వచ్చి 9:14 ఇక ఏప్రిల్ 5వ తారీఖు సంకష్టహర చతుర్థి వచ్చింది. ఇక్కడ వికట మహాగణపతి అని పూజించాలి. చైత్రమాసంలో వచ్చే గణపతిని వికట మహాగణపతి అని పిలవాలి. సంకష్టహర చతుర్థి వచ్చి ఆదివారం 5వ తారీఖు ఏప్రిల్ నెలలో వచ్చిందండి. 9:54 మనకి చంద్రోదయ సమయం ఉంది. ఇక మే నెలలో మంగళవారం 5వ తారీఖు వచ్చింది. మే 5 మంగళవారం. ఇది కూడా చాలా విశేషమైనది మంగళవారం కాబట్టి అంగారక సంకష్టహర చతుర్థి అండి. ఇక ఆ రోజు స్వామిని చక్రరాజ ఏకదంత గణపతి అని పూజించాలి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 10:30 ఉంది. చంద్రోదయ సమయం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి చంద్రోదయ సమయం కూడా చెప్తున్నాను ఈ వ్రతానికి. ఇక ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో చంద్రుడు అంటే హైదరాబాద్లో ఒక టైంలో కలవచ్చు, విజయవాడలో ఒక సమయంలో కనిపించవచ్చు. మనకి ఎప్పుడైతే స్వామివారు చంద్రుడు కనిపిస్తాడో పూజ అయిన తర్వాత అప్పుడు ఆర్జ్యం ఇచ్చేసి మనకి ఈ వ్రతాన్ని విరమించుకోవాలి. అంటే ప్రతి నెల కూడా మనకి ఈ సంకష్ట చతుర్థి వ్రతము అనేది చేసుకుంటూ ఉంటారు. 12 నెలలు కానీ 24 నెలలు కానీ ఇలా మన కోరిక ఏదైతే ఉంటుందో అది పూర్తి అయ్యేదాకా మనకి సంకటాలన్నీ తీరిపోయే వరకు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఇక జూన్ నెలలో బుధవారం 3వ తారీఖు 2026 జూన్ నెలలో బుధవారం 3వ తారీఖు వచ్చింది. ఈరోజు స్వామిని జ్యేష్ఠము కృష్ణ పింగళ మహాగణపతి, మనకి కృష్ణ పింగళ మహాగణపతి అని పూజించాలి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 10 గంటలకు. ఇక జూలైలో శుక్రవారం 3వ తారీఖు వచ్చింది. జూలై 3 శుక్రవారము సంకష్టహర చతుర్థి వచ్చిందండి. వీన్ని కృష్ణ పింగళ మహాగణపతి అని పూజిస్తారు. ఇది జ్యేష్ఠమాసం. ఈ జ్యేష్ఠమాసంలో కృష్ణ పింగళ మహాగణపతి అని పూజించాలి. ఇక 9:49 మనకు చంద్రోదయ సమయం ఉంది. ఆగస్టులో 2వ తారీఖు వచ్చిందండి. ఆగస్టు 2 ఆదివారం వచ్చింది. ఇది ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో స్వామివారిని గజానన గణపతి అని పూజించాలి. ఇక 9:21 చంద్రోదయ సమయము. ఆగస్టు శ్రావణ మాసము
సోమవారం 31 వచ్చిందండి సంకష్టహర చతుర్థి సోమవారం 31. హేరంబ మహాగణపతి 8 గంటల 25 నిమిషాలకు చంద్రోదయ సమయం ఉంది. సెప్టెంబర్ నెలలో ఈ సెప్టెంబర్ భాద్రపదము 29 సెప్టెంబర్ 29 మంగళవారం వచ్చిందండి. 7 గంటల 40 నిమిషాలకు చంద్రోదయ సమయం ఉంది. ఇక మనకి స్వామిని విఘ్నరాజ మహాగణపతి అని పూజించాలి. ఈరోజు కూడా మనకి మంగళవారం రోజు వచ్చింది కాబట్టి అంగారక సంకష్టహర చతుర్థిగా పిలుస్తాము. ఇక అక్టోబర్ నెల ఆశ్వీజ మాసం అండి. గురువారం 29వ తారీఖు అక్టోబర్ 29 గురువారం సంకష్టహర చతుర్థి. ఈరోజు స్వామిని వక్రతుండ మహాగణపతిగా పూజించాలి. చంద్రోదయ సమయం వచ్చేసి 8 గంటల 12 నిమిషాలకు ఉందండి. ఇక నవంబర్ నెలలో కార్తీక మాసం అండి. కార్తీక మాసం. ఆ రోజు సంకష్టహర చతుర్థి వచ్చేసి 27వ తారీఖు శుక్రవారం నవంబర్ 27 శుక్రవారం సంకష్టహర చతుర్థి. ఆ రోజు స్వామిని గణాధిప మహాగణపతిగా పిలవాలి. గణాధిప మహాగణపతి. ఇక చంద్రోదయ సమయం వచ్చి 8 గంటల 12 నిమిషాలకు ఉందండి. ఇక లాస్ట్ది డిసెంబర్ నెలలో వచ్చేది మార్గశిర మాసం అండి. డిసెంబర్ 26వ తారీఖు శనివారము. ఆ రోజు స్వామిని అకురద మహాగణపతిగా పూజించాలి. ఇక 8 గంటల 14 నిమిషాలకు చంద్రోదయ సమయం అండి. ఇదండి సంకష్టహర చతుర్థి జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చేవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.